నారేశ్వరి. పడ్డాయమ్మా డబ్బులు తల్లికి వందనం? తల్లికి వందనం ముగ్గురు పిల్లలు అండి నాకు. ముగ్గురు పిల్లలు. పేర్లు అయితే ముగ్గురికి వచ్చాయి, డబ్బులు అయితే ఒకరు పడ్డాయి. ఒకరికే పడ్డాయి. ఎంత పడ్డాయి ఒకరికి? 13,000 పడ్డాయి. ఆ ఇద్దరికి ఎందుకు పడలేదంట కనుక్కున్నారా ఏమైనా? ఎందుకు అనుకోలేదండి, ఈ 2 రోజులు పోయాక చూసి తర్వాత కనుక్కుందాం అన్నారు. వాళ్ళకి కూడా పడతాయని చెప్పి వింటున్నాము. అవి చూసాక మళ్ళీ వెళ్దాం కదా, సచివాలయంకి వెళ్ళమన్నారు. అవి పడిపో సచివాలయంకి వెళ్దాం కదా. ఎంత పడ్డాయమ్మా? 13,000. అంటే 15,000 చెప్పి 13,000 వేసారు కదా, ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమనిపించలేదు. స్కూల్కి ఏదో అన్నారు కదా, ఇంకా నలుగురు కదా ఇలా వస్తే ఇంకా మన పిల్లల స్కూలేగా 2,000 ఇస్తే పోయిందని చెప్పి అనుకుంటున్నారా? అంతేనండి. జగన్ టైంలో ఎంత పడ్డాయమ్మా? జగన్ టైంలో ఫస్ట్ 15 పడ్డాయి, తర్వాత 14, 13 అలా పడ్డాయి. అవి పిల్లలకి స్కూల్ అంటే అక్కడ కూడా సేమ్ అలాగే చేసి. జగన్ టైంలో ఎంతమంది పిల్లలు పడ్డాయి? ఒక్క పిల్లలు. ఇప్పుడు ముగ్గురికి. ఎంతమంది ఉంటే ఎంతమంది పడుతున్నాయి? అప్పుడు బాగా అనిపించిందా, ఇప్పుడు బాగా అనిపించిందా మరి మీకు? అప్పుడు బాధ, ఇంకా ఇప్పుడైతే మరి పర్లేదు, ముగ్గురు పిల్లలు పడుతున్నాయి. మరి ముగ్గురు పిల్లలు పడుతున్నాయని చెప్పి ఇప్పుడు బాగా నచ్చిందా ప్రభుత్వం మీకు? ఇప్పుడైతే పర్లేదు మరి. సరే అమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు. వచ్చినాయా మరి పథకాలు ఏమైనా వచ్చినాయా మరి మీకు? ఇది ఒకటేనా? ప్రస్తుతానికి ఇది ఒకటి మాకు అందుబాటులో అయింది. ఫ్రీ బండ్లు రాలా మీకు? గ్యాస్ బండ్లు వచ్చాయి. ఎన్ని వచ్చినాయి? ఒకటి వచ్చింది. మిగతా 2 ఇంకా రాలేదు. అంటే బుక్ చేసుకోలేదా లేకపోతే ఏంది? చేయలేదు ఇంకా. బుక్ చేయలేదు. సరే అమ్మా, ఇప్పుడు ఫ్రీ బస్ పెడతారంట ఆగస్ట్ 15 నుంచి. కావాలా మరి ఫ్రీ బస్? కావాలంట మరి. ఫ్రీ బస్ కావాల్సిందే అంట. కావాలి కదా మరి. ఎందుకు కావాలి మరి, ఇంకా లేడీస్ అటు ఇటు వెళ్ళడం ఇబ్బందే కదండి. కావాలి కదా. అవసరం లేకపోయినా వెళ్ళి రావడానికి? అవసరం లేకుండా, అవసరం ఉంటే ఎక్కుతాం, అవసరం లేకుంటే ఎక్కం కదా. అదేలే, హైదరాబాద్ లో ఏం చేశారంటే కూరగాయల కోసం 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోయారు ఫ్రీ బస్ అని. అంతంత దూరం ఎందుకు వెళ్తామన్న మేము? తక్కువకి వస్తాయని. అంతంత దూరం ఏమి వెళ్తాం, అదే కూలి చేసుకున్నాం. సరే అమ్మా, ఇప్పుడు రేషన్ బండ్లు ఆపేశారు కదా, షాపులకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. బండి ఉంటే మంచిదా మీకు? షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా? షాప్కి వెళ్తేనే మంచిది అన్న మరి. ఇంకా ఎందుకు షాపు? బండి వెళ్ళినా సరే ఇంకా బండి అతను ఏం చేస్తున్నాడు, టైంకి ఇది అవ్వట్లేదు. అదే బండి ఆ విధానంగా అంత మంచిది, ఈ విధానంగా ఇలా మంచిది అంతన్నా. మొత్తంగా ఎన్ని మార్కులు వేయచ్చు చంద్రబాబు నాయుడుకి? వేయచ్చు అన్న. 100కి ఎంత వేయచ్చు? 100. ఎందుకు? ముగ్గురు పిల్లలు పడుతున్నాయి అంతే కదన్నా మరి. అన్నిటికి బాగానే ఉన్నాయి. పనులు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? పనులు బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చి నుంచి పనులు అయితే బాగున్నాయి. మరి జగన్ టైంలో లేవా? జగన్ టైంలో పెద్ద పనులు అయితే లేవన్న మరి. సరే, ఆయన పథకాలు ఎక్కువ చేశాడు కదా, ఇవి కూడా ప్రకటించాడు కదా, మరి ఒకటి ఎలా స్టార్ట్ అవుతున్నాయి. ఇస్తారంటావా? ఇస్తారని అనుకుంటున్నాం. మరి ఎంతమంది అమ్మా పిల్లలు? ఒక అబ్బాయి. పడ్డాయా డబ్బులు? పడలేదండి మాకు. ఇంకా వెళ్ళారా సచివాలయానికి? ఏమైనా నేను వెళ్ళి కనుక్కొని వస్తే లేదండి, పడలేదు. పేరు లేదా లేకపోతే? పిల్లడి పేరుంది, పడలేదు. ఇంకా పడలేదు. సరే, పడిన వాళ్ళకి ఎంత పడుతున్నాయి తెలుసా? తెలీదు. 13,000 వేసి పడుతున్నాయి అంట. మరి 13,000 ఏం సరిపోతాయండి? పిల్లలు సాలాలి కదా, సంవత్సరం అంతా పిల్లలు ఉండాలి కదా. మరి అంటే 15,000 చెప్పారు కదా. అవును, అంతా చెప్పారు. అంటే 2,000 తగ్గించినందుకు మీకు ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇబ్బందే కదా ఎవరికైనా. అంతా వేస్తే పిల్లలకి దేనికో దానికో ఉంటాయి, పుస్తకాలు కానీ దాంట్లో కానీ దీనికి కావాలి కదా. మళ్ళీ లేని వాళ్ళు ఎక్కడి నుంచి అని తీసుకొస్తాం? పిల్లల స్కూల్లోకే కదా ఇది ఖర్చు చేస్తుంది. పిల్లలకే మనం తినిపోయినా కూడా పిల్లలకే కావాలి కదా, పిల్లలు చూసుకోవాలి కదా. మరి మనం అది 15,000 వేసి ఉంటే బాగుండిద్ది అంటారు. అవును, 15,000 వేస్తే పిల్లలకి ఏమైనా తెచ్చుకోవడానికైనా తినడానికైనా వాళ్ళు సరిపోతుంది కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారమ్మా డబ్బులు? వేస్తున్నారండి. చూసారా ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళకి? చెప్పారు మాకు. ఎంత వేసి పడ్డాయి వాళ్ళకి? వాళ్ళకి కూడా 13,000 పడ్డాయి అంట. ఎంతమంది పిల్లలు ఉంటే పడ్డాయి అంటున్నారు? ఇద్దరు ఉన్నారు. పడ్డాయి అంట. జగన్ టైంలో అయితే ఒకళ్ళకే కదా? ఒకళ్ళకి. సో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇంకా మాకు పడలేదు. అందుకనే కొంచెం వాళ్ళు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. పడతాయమ్మా మీకు కూడా? పూల పని చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు? బాగానే ఉన్నాయా? బాగా ఉన్నాయి. రాజధాని వస్తుంది, ఇంకా ఉంటాయి పనులు అంటున్నారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా మీకేనా? ఇంకా పడలేదు. చూసుకున్నారా? ఇంకా లేదు. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. ఇద్దరు చదువుకుంటున్నారు. అంటే 26,000 వస్తాయి. 26,000 వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పడ్డాయా మరి డబ్బులు? ఏమో అండి, చూడట్లేదు. పడుతున్నాయి. చెక్ చేసాక పడ్డాయో లేదో తెలుస్తుంది. మనకు టచ్ అలర్ట్ ఉంటే మెసేజ్ అలర్ట్ వస్తుంది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పడుతున్నాయని చెప్పి వింటున్నాను నేను కూడా. పడుతున్నాయి. ఏముంది? ఎలా అనిపిస్తుంది మీకు మరి? బాగుంది.
జగన్ అంటే ఒకరికి వేసి ఇప్పుడు అందరూ ఉంటే అందరికి వేస్తున్నారు కదా అన్నట్టుగా ప్రజలకు బాగుంది. జగన్ అప్పుడు మీకు డబ్బులు వచ్చినాయమ్మా? వచ్చాయి. ఎంత వచ్చినాయి అప్పుడు? 4 సంవత్సరాలు వచ్చాయి. 4 సంవత్సరాలు వచ్చాయి. 4 సంవత్సరాలు సంవత్సరానికి 13,000 13,000 అంటే 13,000 14,000 అలా ఇచ్చుకుంటా వచ్చారులే. వచ్చాయి. ఇప్పుడు మొదటి సంవత్సరం 13,000 ఇచ్చారు. 14,000 ఇచ్చారు ఫస్ట్ సారి. తీసేసుకున్నాడు. తర్వాత మళ్ళీ 13,000 వచ్చాయి. కాకపోతే వీళ్ళు ఇప్పుడు మొదటిసారి 13,000 ఇచ్చారు కదా, ఏమన్నా అనుకుంటున్నారు మీరు? 15,000 చెప్పి 13,000 ఇచ్చారని? అలాగే అనుకోవట్లేదు. సార్లు అన్నారు రూములు స్క్రీనింగ్ గారి చేసి వాళ్ళకి ఉండాలి అనేసి సార్లు అంటే ఇచ్చారు. స్కూళ్ళకి ఇవ్వడం మీకు ఇష్టమే? ఇష్టమే. ఏముంది వాళ్ళకి కదా, మన పిల్లలకి గురించి కదా వాళ్ళు చేసేది శుభ్రంగా. మన పిల్లలకి మన స్కూళ్ళకి చేసుకుంటున్నారు. మన పిల్లలకి మన స్కూల్ శుభ్రంగా ఉంటే మన పిల్లలు శుభ్రంగా ఉంటారు. అందు గురించే తీసేది. ఎలా చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. ఫ్రీ బస్ సంగతి ఏంటి? కావాలా ఫ్రీ బస్సు? ఏముంది పెడితే అనుకున్నది ఇంకా ఎట్లేదు అనేసి ఉంది. ఇంక అంతే, ఏం లేదు. కావాలా మరి మీకు ఫ్రీ బస్సు? కావాలంటే పెడితే మంచిదే. మనలాంటి ఉన్న వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళు ఉంటారు. చెప్పుకోలేం కదా. ఉన్నవాళ్ళు విమానం మీద వెళ్తే నేను బస్సు ఎక్కి వెళ్తారు. సరేమ్మా, ఇప్పుడు జగన్ చాలా పథకాలు వేశారు కదా, ఇప్పుడు ఈయన కూడా కొన్ని పథకాలు వేశారు. 2 పథకాలు వేశారు. కాకపోతే మీకు ఏ ప్రభుత్వం నచ్చింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నచ్చింది. చంద్రబాబు నాయుడు నలుగురికి వేసాడు, నలుగురిని చూసాడు అన్నట్టుగా. ఓ పిల్లకేసి ఓ పిల్లకేయలేదు, నలుగురికి బాగుంది అన్నట్టుగా ఉంది. ఎవరుంటే? చంద్రబాబు నాయుడు. అందరి పిల్లలకి వేస్తున్నారని చెప్పి? అందరి పిల్లలకి వేస్తున్నారు. ఒక అమ్మాయికి వేయలేదు, ఒక అమ్మాయికి వేస్తున్నాడు. నీకు వేసాడు నాకు వేయలేదు అని తమ్ముడు అన్న అనుకోరు కదా, అందరినీ చూసాడు. అందరినీ చూసారు కాబట్టి చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారంట. గ్యాస్ బండ్లు పడ్డాయా మీకు డబ్బులు? ఏమండి చెక్ చేయట్లేదు, పర్లేదు. ఏమి చెక్ చేయరా మీరు? మేము ఇక్కడే ఉన్నాం, మా కూల్ బండ్కి వచ్చి ఇక్కడ ఉన్నాం. బ్యాంక్ అకౌంట్లు అక్కడ ఉన్నాయి. మొత్తం అయితే ఈ ప్రభుత్వం అయితే బాగా నచ్చింది మీకు? బాగా నచ్చింది. జగన్ కన్నా అయితే బాగా నచ్చిందా? నచ్చింది. ఎన్ని మార్కులు వేస్తారు? కష్టపడినా ఇక్కడ పని ఉంటుంది అన్నట్టుగా ఉంది. రాజధాని వచ్చింది, పనులు ఉంటాయి అని అంటున్నారు. ఎన్ని మార్కులు వేయచ్చు చంద్రబాబు నాయుడుకి 100కి? ఏమండి సరే తెలియదు. ఉంటది కదా మీకు నచ్చిన దాన్ని బట్టి 50 వేయడము, 60 వేయడము, 70 మార్కులు వేయడము. ఆయన చేసిన పని ఎంత వేయచ్చు? 70 వేయచ్చు. 50 వేయడము, 60 వేయడము, 70 మార్కులు వేయడము. ఆయన చేసిన పని ఎంత వేయచ్చు? 70 వేయచ్చు. ఆయన చేసిన పని ఎంత వేయచ్చు? 70 వేయచ్చు. 50 వేయడము, 60 వేయడము, 70 మార్కులు వేయడము. ఆయన చేసిన పని ఎంత వేయచ్చు? 70 వేయచ్చు. 70 వేయచ్చు. 70 వేయచ్చు. 70 వేయచ్చు.